డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడే HCITA ప్రాజెక్ట్ అయితే వచ్చింది. దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ పనులు ఏంటి, దాని యొక్క వ్యయం ఏంటి, ఇదంతా కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే మనము ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్లో, లేకపోతే లేటెస్ట్గా డెవలప్ చేసినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్లేసెస్లో ఒక్కసారి కనుక ఒక 10 నిమిషాలు వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుంది, ఆగిపోతుంది. అది ఒకటి. ఆ వర్షాలు ఏమీ లేకపోయినా కూడా ఈ పీక్ అవర్స్లో అంటే వేరే అంటే ఆఫీసులు అన్నీ కూడా వాడు ఎంత మానిటర్ చేసి 4 o'clock వదిలినా కూడా ఫ్రమ్ 4 to 7 ఆ 3 గంటలు సాయంత్రం పూట్ల హెల్ నరకమన్నా బెటర్గా ఉంటుందేమో ఈ రోడ్ల కంటే ట్రాఫిక్లో పెంచేటువంటి. అంటే మనం ఏ రకమైనటువంటి ప్లానింగ్, ఎన్నింటికి బయలుదేరితే ఎన్నింటికి రీచ్ అవుతామో అని తెలియట్లేదు. అండ్ వెనక నుంచో పక్క నుంచో ఎక్కడిచో ఏదైనా కొట్టేస్తారేమో అని ఇంకొక భయం. ఇలాంటి భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇది చాలా చక్కటి నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి గారు కొత్తగా అంటే ఈయన స్టైల్లో ఈయన కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారన్నమాట. దీని పేరు ఏమిటంటే హైదరాబాద్ సిటీ, HCT, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ అంటే ఏది కొత్తది డిజైన్ చేసి ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే ఈ ట్రాఫిక్ తగ్గుతుంది అన్న దాని మీద దృష్టి రీసెర్చ్ చేయించి ఒక కమిటీ వేసి ఆయన కొన్ని ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాని మీద ఒక 23 ప్రాజెక్ట్స్ 5,900 కోట్లు, 23 ప్రాజెక్ట్స్ 5,900 కోట్లు. అండ్ ఈ 23 ప్రాజెక్ట్స్ కూడా మనం చెప్పుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఎక్కడెక్కడైతే బాగా ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్ అన్నింటిలో కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రాబోయే 9 నెలల లోపల మొత్తం మనకి ఈజ్ అవ్వటానికి, అంటే ట్రాఫిక్ సులభతరంగా వెళ్ళటానికి వీలయ్యేలాగా ఆయన ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇప్పుడు దీనిలో మనం చెప్తే ఇప్పుడు రేతిబోలి, నానాల్ నగర్ అంటే మీకు తెలియకపోవచ్చు ఓల్డ్ బాంబే హైవే అంటారు. అంటే మనకి గచ్చిబౌలికి వెళ్ళాలంటే ఓల్డ్ బాంబే హైవే నుంచి కొంతమంది వెళ్తారు, కొంతమంది మన యూజువల్ రోడ్ నెంబర్ 36 దీని నుంచి వస్తారు, కొంతమంది కుకట్పల్లి రోడ్ వస్తారు. 3 కూడా ప్యారలల్ రోడ్స్. సో ఓల్డ్ బాంబే హైవే మీద అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. యాజ్ ఇట్ ఈజ్గా ఓల్డ్ బాంబే హైవే మీద ఫ్లైఓవర్స్ వేసాక చాలా, అది ఒకప్పుడు దర్గా దగ్గర చాలా ట్రాఫిక్ ఇది కంజెషన్ ఉండేది, ఇప్పుడు అది చాలా ఈజీ అయింది. సో ఇంకా ఫర్దర్ ఈజీ అవడానికి ఆ నానాల్ నగర్ దగ్గర అక్కడ ఒక ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత కాజాగూడ జంక్షన్, కాజాగూడ అంటే మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎవరు ఉన్నాయి కదా, అది త్రిబుల్-ఐటీ జంక్షన్, విప్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ ఇంకో ప్రాజెక్టు. అలాగా మనకి ఇక్కడ 1-way ఫ్లైఓవర్ ఇక్కడి నుంచి NFCL పంజాగుట్ట ఆఫీస్ ఉంది కదా, నాగార్జునపేటలో వేసి ఆ జంక్షన్ నుంచి డైరెక్ట్గా అండర్ పాస్ వచ్చేసి TV9 జంక్షన్ దాకా వచ్చేస్తుంది. ఇంకప్పుడు ఈ పైన కాకుండా కింద వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు, అక్కడ ఆగటము ఇది ఉండదు. అలాగే 6 lane డైరెక్షనల్ ఫ్లైఓవర్ అక్కడ మియాపూర్ క్రాస్ రూట్స్, ఆల్విన్ క్రాస్ రూట్స్ అంటారు, మియాపూర్ క్రాస్ రూట్స్, ఆల్విన్ క్రాస్ రూట్స్, దాని మీద ఒక అండర్ పాసు ఒక పైనుంచి ఉంది. సో ఈ విధంగా మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ సిటీ అంతా కవర్ చేస్తూ మనకి ఎన్ని 20 మొత్తం ప్రాజెక్ట్స్ ఎన్ని 23 ప్రాజెక్టులు, 5 packages, 23 ప్రాజెక్ట్స్ దీనికి పెట్టి ఒక కమిటీని పెట్టి ఫాస్ట్ ప్రాసెసింగ్, స్లో కాదు ఫాస్ట్ ప్రాసెసింగ్ 9 monthsలో, రాబోయే 9 monthsలో ఇవి కంప్లీట్ అవుతారు. మనం అనుకోవచ్చు ఒక 1 year అవుతుంది, అటు ఇటు వేసుకున్నాం. 1 year లోపల మన హైదరాబాదు బెంగళూరు మాదిరి కాకుండా, ఎందుకంటే ఇండియాలో మొత్తం అందరూ మనం చెప్పుకునేది ట్రాఫిక్ అనగానే బెంగళూరు గురించి చెప్పుకుంటాం, అంతలా కాకుండా ఇక్కడ మనకి ఈజీ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అండ్ దీనివల్ల చాలా చెప్పుకోవాల్సింది, దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం మనం అందరం డల్గా ఉంది, స్తబ్దతతో కూడింది అని అనుకుంటున్నాం కదా, ఆ రియల్ ఎస్టేట్ రివైవ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఓకే,
రేపు జనవరి నుంచి రియల్ ఎస్టేట్ రివైవ్ అయ్యే అవకాశం చాలా ఉంది. జనాలంతా కూడా ఎప్పుడైతే కనెక్టివిటీ పెరుగుతుందో, ఎప్పుడైతే మనకి మన డిస్టెన్స్ అయితే తగ్గించలేం కదా, కానీ ఆ తగ్గించలేని డిస్టెన్స్ని మనము ఈ స్పీడ్గా వెళ్ళేందుకు అవకాశం వస్తే టైం తగ్గుతుంది. మెట్రో వచ్చింది హైదరాబాద్కి. మెట్రో ఏమిటి? హైదరాబాద్కి వరం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడికైనా టైంకి వెళ్ళిపోవాలి అంటే ఈ కార్ ఎక్కడైనా పెట్టేసి మెట్రోకి వెళ్తాం. అంతకంటే సుఖం వేరే లేదు మెట్రోలో. ఒకవేళ నిలబడాల్సి వచ్చినా ఒక 25 నిమిషాల్లో మనం డెస్టినేషన్ వెళ్ళిపోతున్నాం, హాఫ్ అన్ అవర్లో మనం ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. కాబట్టి మెట్రో కనెక్టివిటీ మనకి ఎలా అయితే చక్కగా హైదరాబాద్ వరం ఏందో, ఈ ప్రాసెస్ అన్నీ వచ్చాక మెట్రోకి లింక్ చేస్తూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ మియాపూర్కి మెట్రో ఉంది, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి ఇలాంటి కనెక్టివిటీ వస్తాయి. ఈ ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ హైవే లాగా ఇవన్నీ కూడా కింద నుంచి పైనుంచి పెడుతుంటాయి, అండర్ పాస్ పైన ఓవర్ బ్రిడ్జ్. ఈ విధమైనటువంటి ప్లాన్స్ చేశారు కాబట్టి డెఫినెట్గా మన జనవరి నుంచి మళ్ళీ కాస్త రియల్ ఎస్టేట్ మార్కెట్ రివైవ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇది వాళ్ళందరికీ కూడా, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త. ఇంకా రెండోది, సామాన్య మానవుడు అందరూ 10,000 పెట్టి అడుగు 10,000 తక్కువ లేదు. ఎక్కడ కూడా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 10,000 తక్కువ లేదు. కానీ ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిమాండ్ మిగతా ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయి. అక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇలాగే ఉన్నా ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి అక్కడ మనకు తక్కువ రేట్లో వస్తాయి. కాబట్టి ప్రతివాడు కూడా వాడి కళ నెరవేర్చుకునేందుకు ఒక అవకాశం కనిపిస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ ఈజ్ చేయటం నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఇవాళ మనకు చుట్టాల్లో పట్టాల్లో చెప్పుకుంటున్నారు అనమాట, అయ్యో ఒక అరగంట ముందే తీసుకెళ్ళి ఉంటే బతికేవాడేమండి. ఎక్కడ అసలు ఛాన్స్ లేదు, అంబులెన్స్ వాళ్ళు వెళ్ళడానికి ఛాన్సే లేదు. మొన్న మీరు చూసారో లేదో, ఇక్కడ బెంగళూరులో మళ్ళీ అగైన్ వాడు అంబులెన్స్ వ్యాన్కి కూడా దారి ఇవ్వకపోతే చేసి పట్టుకుని పెనాల్టీ వేశారు, హెవీ పెనాల్టీ వేశారు కారు ఓనర్కి. సో ఇవన్నీ మంచి, అంటే జనాలకు తెలియాల్సింది ఏంటంటే తోటి మానవుడు జీవితం, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ వీ కెన్ బై బట్ నాట్ లైఫ్. ₹1 ఒకటి రివైవ్ చేయలేం కదా. సో అందువల్ల ఈ ట్రాఫిక్ కంజెషన్ అన్నది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాఫిక్ కంజెషన్ తీసేస్తున్నారు, అదేవిధంగా కొన్ని చోట్ల పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా వచ్చింది. పార్కింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అడ్డదిడ్డంగా మనం చూస్తుంటాం, 100 feet రోడ్డు ఉంది కరెక్టే, కానీ అటు 2 ఇటు 2 అడ్డదిడ్డంగా వెహికల్స్ పెట్టేస్తే మనకి మిగిలేది నేరో రోడ్డు, మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది. అలా కాకుండా కొన్ని కూడలిల్లో ట్రాఫిక్ మనకి జంక్షన్స్ దగ్గర కొన్ని వాళ్ళు పార్కింగ్ కూడా ఏరియాస్ పెట్టి పెయిడ్ అన్పెయిడ్ బూత్ అన్ని రకాలు ఉంటాయి. సో అలాంటివి కూడా పెడుతున్నారు. కాబట్టి మొత్తం హైదరాబాద్కి నెక్స్ట్ రాబోయే 1 year 25 ఈజ్ గోయింగ్ టు బి ఏ మైల్ స్టోన్ ఇయర్ లాగా కనిపిస్తుంది. 2025 ఎండికల్లా మనకి ఈ ట్రాఫిక్ కొంతవరకు డెఫినెట్గా అది క్రమబద్ధీకరించి కొంతవరకు మనకి సరళీకృతం అయ్యేలాగా, ఈజ్ తోటి మనం వెళ్ళేలాగా, కాన్ఫిడెంట్గా వెళ్ళేలాగా, భయం లేకుండా వెళ్ళేలాగా, నిశ్చింతగా ఉండేలాగా మనకి అలాంటి రూపురేఖలు అయితే ఆయన తీర్చిదిద్దుతున్నారు. దాన్ని అయితే మనం హర్షించాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను పర్సనల్గా అంటే వెరీ మచ్ అప్రిషియేటింగ్ దిస్ డెసిషన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. సో ఇది మీ దృష్టికి వచ్చింది, మాకు ఆనందం అది. అంటే సార్ ఇప్పుడు ఇది హైదరాబాద్ సిటీ ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ అనేది మంచిగా సెట్ అవుతుందంటారా? డెఫినెట్గా సెట్ అవుతుంది. వీళ్ళు అంటే ఇంకా కొన్ని మనం ఇప్పుడు ఢిల్లీ మీకు తెలిసి ఉండొచ్చు, అసలు నాన్ లివబుల్ సిటీ అయిపోయింది. ఆ విధంగా కాకుండా ఇప్పుడే ఆ స్థాయికి మనం ఎదగబోతున్నాం. మన పాపులేషన్ పెరుగుతోంది, మన కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, చాలా మటుకు మైగ్రేషన్ ఇక్కడికి వస్తున్నారు వేరియస్ విలేజెస్ నుంచి, టౌన్స్ నుంచి. అండ్ హైదరాబాద్ ఒక్క ఐటీఏ కాదు, ఎన్నో మనకి చూస్తే ఇది హబ్ ఫర్ మెనీ థింగ్స్. గార్మెంట్స్కి హబ్, డ్రగ్స్కి, ఫార్మస్యూటికల్స్కి హబ్. డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ అనుకుంటారు, ఆ డ్రగ్స్ కాదు నేను చెప్పేది, ఫార్మస్యూటికల్స్కి హబ్, తర్వాత బల్క్ డ్రగ్స్కి హబ్, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఈ హైదరాబాద్ ఇన్ని రకాలైనటువంటి హబ్ యాక్టివిటీ అయ్యేటప్పటికీ సెంట్రిక్ అనమాట. హైదరాబాద్ ఇది సెంట్రిక్ అనమాట ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇండియాలో. అండ్ మన క్లైమేట్ చాలా సూటబుల్ క్లైమేట్ కాబట్టి, మన కల్చర్ చాలా బాగుంటుంది కాబట్టి మనకి అందరూ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. అట్లాంటప్పుడు
మనం ఖచ్చితంగా భవిష్యత్తు దృష్టి పెట్టుకుని మనం ఇలాంటి ప్లాన్లు చేయాలి. అండ్ ఈ ప్లాన్లలో చక్కటి విషయం ఏంటంటే ఒక పక్కన అండర్ పాస్ కూడా తయారు చేస్తూ అంటే కింద నుంచి పెడుతుంటుంది కాబట్టి మనకి అక్కడ ఇది ఉండదు. ఎలా అయితే మనం చూస్తే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అండర్ పాస్ చాలా చక్కటి అండర్ పాస్ పెట్టారు మనకి సైబర్ టవర్స్ దగ్గర. డైరెక్ట్గా అది అయ్యప్ప సొసైటీ రోడ్డుకి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగక్కర్లా. ఈ ట్రాఫిక్ అంతా అదే కనుక ట్రాఫిక్ నుంచి వెళ్ళాలంటే 15 నిమిషాలు పడుతుంది, ఇందులో నుంచి వెళ్తే 1 మినిట్లో వెళ్ళిపోతుంది. అండర్ పాస్ అడ్వాంటేజ్ చూస్తున్నాం. అలా ఎల్బీ నగర్లో అండర్ పాస్ ఉంది. ఇలా ఎక్కడైతే అండర్ పాస్ ఉన్నాయో హైదరాబాద్లో మనం చూస్తున్నాం కాబట్టి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏది ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ అవుతుంది. మొత్తం పోతుందా అంటే ఇప్పుడు గంట పట్టేది అప్పుడు అరగంట పట్టినా మనకి అడ్వాంటేజే కదా. కొంచెం తగ్గినట్టే కదా సార్. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పటికంటే కూడా నెక్స్ట్ 1 ఇయర్లో మనం బెటర్గా ఉంటాం. అప్పటికి మనకు కొంచెం ఇంత కష్టాలు ఉండవు అని చెప్పి నేను థ్యాంక్ యూ సార్. నమస్తే.